థ్యాంక్ యూ. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్న సినిమాల్ని చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ మీరు ఉంటారు. ప్లీజ్ సపోర్ట్ దెమ్. అండ్ నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం అయితే ఎస్తర్ మ్యామే. సో ఎందుకంటే ఎస్తర్ మేడంతో నేను ఐరావతం చేశాను. సో ఈ లుక్ చూడగానే అదే అనుకున్నాను, మనది సిమిలర్ పోస్టర్ యాజ్గా ఇలానే ఉంటుంది. అండ్ మ్యామ్ చేసిన సినిమాలప్పుడు నేను ఆ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం జరిగింది. సో అంటే నాకు హారర్ సినిమాస్ అంటే బాగా ఇష్టం. ఐరావతం నేను చేసిన మూవీ కూడా మనది హారర్ బ్యాక్ డ్రాపే. సో అంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇన్నోవేటివ్ గా ఉంది అండ్ మ్యూజిక్ కూడా చాలా హారర్ఫుల్ గా ఉంది. సో ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి. చిన్న సినిమాని కూడా తీసుకొని వెళ్ళి పెద్ద సినిమా రేంజ్ లో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రుల కంటే మీరు నిజంగా నా మిత్రుడు, ఎప్పుడైతే మన ఫ్రెండ్స్. థ్యాంక్స్, లవ్ యూ ఆల్. బాబురాజు గారు చెప్పినట్టు మీరు లేకపోతే సినిమాలు లేవు, చిన్న సినిమాలు అసలు పట్టించుకుని ఆదరణ లేరు. మీరే దాన్ని ఎంకరేజ్ చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తారు. ఈ సినిమాను కూడా అలాగే తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. రాజేష్ గారు, ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సక్సెస్ అయ్యి మీకు డబ్బులు కురిపించాలని మసూద్ గారు రైటర్ కానీ, కిరణ్ గారు హీరో గారు కానీ, మా డైరెక్టర్ గారు రమేష్ నాని కానీ, అండ్ కో డైరెక్టర్ గారు కళ్యాణ్, సూర్య మ్యూజిక్ సార్, మీ పేరు హరి గారు, ఆర్టిస్ట్ గారు శ్రీ స్వప్న గారు, ఇంకా ఆయన వైట్ షర్ట్ గురించి చెప్పవసరం లేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు లెజెండ్ ఇండస్ట్రీకి, సురేష్ కొండరెడ్డి గారు. సో స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు అండి, యంగ్ బ్లడ్, యంగ్ జనరేషన్. వీళ్ళందరికీ ఒకటే హోప్, ఒకటే ఎయిమ్ ఏంటంటే వాంట్ టు బి సక్సెస్. దానికోసమే కష్టపడి 24 గంటలు ప్రతి ఒక్కరు హోప్తో ఉంటుంది. ఇండస్ట్రీ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చాక వెనక్కి వెళ్ళలేవదు. కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరున మీరు సక్సెస్ అవ్వాలి, పెద్ద పెద్ద స్టార్లు అవ్వాలి అని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎవరు ఏంటి? ఓకే, సో అది సార్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఇంకా కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ అమర్దీప్, నేను నీకు పెద్ద ఫ్యాన్ అమర్. ఆనెస్ట్లీ, నో సీరియస్లీ, నో చాలా బాగుంటావు, హీరోలో ఉంటావు. అండ్ విష్ ఆల్ ద సక్సెస్. నువ్వు చేసే కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా 100% హిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మాటలో కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు చిన్న సినిమా అంటే చిన్న పెద్ద లేదు సార్, సక్సెస్ మాట్లాడుతుంది. చిన్న సినిమా అనుకోవడానికి వాళ్ళు అందరూ ఉన్నారు. మీరు 100% సక్సెస్ చేస్తారు. ఇంకా సురేష్ కొండరెడ్డి విషయానికి వస్తే, ఈ సినిమా నేను క్యారెక్టర్ చేస్తానని చెప్పి ఆయన ఫోన్ చేశారు డైరెక్టర్ గారు. నాకు డేట్ లేవని చెప్పాను. డేట్ లేవంటే ఎవడరా నీకు డేట్లు అడిగాడు, ఎస్ నువ్వు లేకపోతే అని చెప్పి సురేష్ కొండరెడ్డి పెట్టుకున్నారంటే. అలా మమ్మల్ని ఆర్టిస్టులు తొక్కేస్తున్నారు ఆయన. బట్ స్టిల్ సంతోషంగా బాధపడుతుంటున్నావు అన్న. లేదన్న, నువ్వు చెప్పా డైరెక్టర్ రాజేష్ అంటే ఎవడ రాజేష్ అని చెప్పి పెట్టుకున్నారని చెప్పారు. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు గుర్తుపెట్టుకుంటున్నది. అండ్ ఎస్టర్ దాంతో 1000 అబద్ధాలు మూవీ చేశాను, భీమవరం బుల్లోడ సినిమా చేశాను. రీసెంట్ గా టెనెంట్ అని నెక్స్ట్ మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ఉంది, అది నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. అందులో నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్. దాన్ని ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సింది ఏంటంటే, లంచ్ బ్రేక్ ఇచ్చారు. అంటే లంచ్ బ్రేక్ ఇవ్వడమే లేట్గా ఇచ్చారు. అరౌండ్ 1:30కి అలా ఇచ్చారు. హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ అని చెప్పి వెళ్ళిపోమంటే వెంటనే తెలుసు కదా, స్కూల్ బ్రేక్ టంగ్ డ్రెస్ చేసుకుని వెళ్ళిపోయి క్యారవన్లోకి వెళ్ళిపోయి మొత్తం బట్టలు తీసి పడుకుంటూ అక్కడికి పోయి అరగంట స్లీప్ ఆ ఫీల్ లో ఉంటాయి కదా. అది 2:30, 3 o'clock షార్ట్ ట్రైన్ వస్తే ఎస్తారు క్యారవన్కి వెళ్ళకుండా అక్కడే లొకేషన్ ఉండి డైలాగ్ చూసుకుంటుంది అనమాట. నేనేంటి అప్పుడే వచ్చేసారంటే, నేను వెళ్ళలేదండి లంచ్ కన్నా. బ్రేక్ ఇచ్చారు కదా అంటే, ఇక్కడే తిన్నానండి అన్నారు. క్యారవన్కి వెళ్ళొచ్చు కదా అన్నాడు. అంటే లేదండి నాకు డైలాగులు ఉన్నాయి. క్యారవన్కి వెళ్తే ఎవరితో ఫోన్ లో మాట్లాడడం, లేదా మిస్డ్ కాల్స్ అటెండ్ చేయడం, మెసేజ్ చూసుకుని రిప్లైలు ఇవ్వడం, లేదా ఇంట్లో మాట్లాడడానికి టైం వేస్ట్ అవుతుంది. నేను డైలాగులు ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఆ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోయింది. అంత డెడికేటెడ్ వర్క్, అంటే అంత సిన్సియర్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ సీరియస్లీ. అండ్ లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా నీకు మెయిన్ లీడ్ నుంచి క్యారెక్టర్లు వచ్చావంటే, క్యారెక్టర్స్ హీరో హీరోయిన్లే ఉండవు, మన ఇండస్ట్రీ ఉండడానికి వచ్చాం, చచ్చిపోయేదాకా సినిమాలో ఉండాలని చెప్పింది. అంత గొప్ప ఆర్టిస్ట్. విష్ ఆల్ ద బెస్ట్ ఇస్తారు. గాడ్ బెస్ట్. మీరు చెప్పినట్టు మీకు మంచి ఎసెట్ ఇస్తారు. వీళ్ళందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాబురాజ్ గారు, ఆయన గురించి చెప్పడం నాకు బాగా తెలుసు, కానీ
ఈయన గ్రేట్ మనం చెప్పడానికి సందర్భాలకి అంటే నాకు సీనియర్ కాబట్టి ఆయన కూడా చెప్పే స్థాయి నాకు లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మాయా టీమ్ కి గుడ్ లక్. థ్యాంక్ యూ.